వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో షెడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ ప్రజెంట్ 12 షెడ్యూళ్ళు అయ్యాయి. ఆ 8 షెడ్యూల్ గురించి మనం గతంలో అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఉన్నటువంటి వివిధ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం. 8 షెడ్యూల్ వదిలేండి సార్, అవి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉన్నవి. ఇప్పుడు 9వ షెడ్యూల్ ఎట్లా వచ్చింది, 10వ షెడ్యూల్ ఎందుకు వచ్చింది, 11వ ఎందుకు వచ్చింది, 12వ ఎందుకు వచ్చిందో మాట్లాడతాం. అందులో భాగంగా ముందుగా 9వ షెడ్యూల్ ఏం చెప్తుందో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. అసలు ఎగ్జామ్లో ప్రశ్నల షెడ్యూల్ మీద పడాలంటే 9వ షెడ్యూల్ మీద ఉంటుంది సార్. అంత ఇంపార్టెంట్ షెడ్యూల్. బేసిక్స్ బాగా దీని మీద చాలా మనకు భవిష్యత్ అసలు ఎక్కువగా మనకు ప్రాథమిక హక్కులు వచ్చినప్పుడు అద్భుతంగా వస్తుంది. జస్ట్ ఇక్కడ బేసిక్స్ మాత్రమే నేర్చుకోండి సార్. ఫస్ట్ 9వ షెడ్యూల్ ఎందుకు ఏర్పాటు చేశారంటే సార్, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వందల ఎకరాలు భూస్వాముల దగ్గర మిగిలిపోయినాయి భూములు. ఆచార్య వినోబాబు లాంటి వాళ్ళు భూదానోద్యమం పెట్టినప్పటికీ ఎవరు కూడా కొంతమంది దానాలు చేశారు. ఒకటి సార్. రెండవది ఏంటంటే భారతదేశంలో అప్పటికి 1950 పీరియడ్ గురించి మాట్లాడుతున్నా, ఎంతోమంది వెనకబడిన వర్గాలు ఉన్నాయి సార్. వెనకబడిన కులాలు లేదా వెనకబడిన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీలు. మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రంలో మాదిరిగా బీసీలు అనుకోద్దండి, బ్యాక్వర్డ్ కాదు సార్. సార్ వెనకబడిన కులాలు, ఈ పదం మళ్ళీ ఒకసారి ప్రశ్న కూడా అడిగాడు సార్. బ్యాక్వర్డ్ క్యాస్ట్, వెనకబడిన కులాలు అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే బీసీలు అనుకుంటారు సార్. వెనకబడిన కులాలు కేంద్రం ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సార్. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళు మామూలుగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇంగ్లీష్లో అంటాం సార్, ఓబీసీలు అంటాం. ఓబీసీలు అంటే ఎవరంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే మనం బీసీలు అంటాం చూడు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి ఫస్ట్. ఇట్లా మన భారతదేశంలో చాలామంది వెనకబడిన వర్గాలు ఉన్నారు. కొంతమంది దగ్గర భూస్వాముల దగ్గర భూములు పేరుకుపోయినాయి. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆలోచించారు సార్. జవహర్లాల్ నెహ్రూ ఎందుకు ఆలోచించారంటే భారతదేశం సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించాలనుకున్నారు సార్. మళ్ళీ మనం ప్రవేశకు వచ్చాడు మాట్లాడదాం. సామ్యవాద దేశం అంటే అర్థం ఏంటంటే దేశంలో ముఖ్యంగా ధనికులకు పేదలకు మధ్య అంతరం తగ్గించాలి సార్. ఎక్కడో ముఖేష్ అంబానీ కొన్ని లక్షల కోట్లకు అధిపతి, కింద స్థాయిలో ఒక పేదవాడు ఉన్నాడు. వాడు కనీసం రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేని స్థితిలో ఉన్నాడు. వీళ్ళ మధ్య అంతరం చూడండి చాలా ఎక్కువగా ఉంది. మరి అట్లాంటప్పుడు ఈ సామ్యవాద తరహా సమాజ స్థాపనలో భాగంగా పై స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లాలంటే వీళ్ళని ఏం చేయాలి, పైకి తీసుకురావాలంటే మన దేశం అంత తొందరగా వీళ్ళని తీసుకురాలేదు. ఇట్లాంటి నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు ఏం ఆలోచించారంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమి కేంద్రీకృతమైంది. ఆ భూస్వాముల దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని అంతా తీసుకొని పేదలకు పంచాలా అని చెప్పి కొన్ని చట్టాలు చేశారు. ఒకవైపు గుర్తుపెట్టుకోండి సార్, అసలు 9వ షెడ్యూల్ ఎట్లా వచ్చిందో చెప్తున్నా. ఒకవైపు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమి కేంద్రీకృతంగా ఉంది. వాడు వ్యవసాయం చేయకోకుండా 100 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి భూమి లేని పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే ప్రభుత్వమే ఆ భూమిని తీసుకొని భూమి లేని పేదలకు పంచుదాం అని ఆలోచించింది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సార్. రెండవది, దేశంలో పేద వర్గాలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళను పై స్థాయికి తీసుకురావాలా, అన్ని కులాలతో పాటు సమానం చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాల్లో చదువుకునే వాటిలో రిజర్వేషన్లు కల్పించాలా అని ప్రభుత్వం ఆలోచించింది. ఇటువంటి నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఆలోచిస్తానే కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసేసారు. అందులో భాగంగా బీహార్ రాష్ట్రము, కేరళ రాష్ట్రము, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏం చేసినాయంటే భూ సంస్కరణ చట్టాలను ప్రవేశపెడితే ఈ భూ సంస్కరణ చట్టాలంటే ఏం లేదు సార్, భూమి ఎవరి దగ్గర అయితే ఎక్కువ కేంద్రీకృతమైందో వాళ్ళ దగ్గర భూమి లాక్కొని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కొని పేదలకు పంచుతుంది. ఇది భూ సంస్కరణ చట్టాలు. అయితే ఈ బీహారు, పశ్చిమ బెంగాల్, కేరళ ఈ రాష్ట్రాలు చేస్తానే కొంతమంది ఏం చేస్తారంటే కోర్టులు పోయినాయి. కొంతమంది వ్యక్తులు సార్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక 500 ఎకరాలు ఉంది. బీహార్ రాష్ట్రం ఏం చెప్పిందంటే ఏ వ్యక్తి కూడా 100 ఎకరాల కంటే ఎక్కువ పెంచుకు ఉండకూడదు, కానీ నీ దగ్గర 500 ఎకరాలు ఉంది, ఫస్ట్ నీ దగ్గర ఉన్న 400 ఎకరాలు నాకు ఇచ్చేసి అని చెప్పి గవర్నమెంట్ లాక్కుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది భూస్వాములు ఉన్నారు. అప్పుడు మేమంతా ఏం చేసినామంటే కోర్టు పోయినాం.
ఫస్ట్ హైకోర్టు పోయినాం, అక్కడ మాకు న్యాయం జరగల, వెంటనే సుప్రీంకోర్టు పోయినాం అనుకోండి. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, అయ్యా ప్రభుత్వాలు మీరు ఏ విధంగా భూములను లాక్కుంటారో, వాళ్ళు తరతరాలుగా 500 ఎకరాల భూములు వాళ్ళ పేరుతో ఉన్నాయి, వాళ్ళ పేరుతో ఉన్న భూములను మీరు ఎలా లాక్కుంటారు, వారిది కాదని ఎలా లాక్కుంటారు? మీరు చట్టాలు చేశారు, ఏమని చేశారు? నా 500 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అన్నారు, వాళ్ళు ఎప్పుడో సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు మీరు వచ్చి 100 ఎకరాలు అంటే ఉండకూడదు, 100 దగ్గర 500 ఎకరాలు ఉంది, ఆ 400 ఎకరాలు లాక్కుంటే ఎట్లా అని మీరు చట్టాలు చేస్తారు. కాబట్టి మీరు చేసిన చట్టాలు చెల్లవు, మీరు చేసిన చట్టాలు చెల్లవు అని కోర్టులు కొట్టేసినాయి సార్. చట్టాలు చెల్లవు. బీహారు, పశ్చిమ బెంగాల్ మీరు చేశారు కదా, మీరు చేసిన తప్పయ్యా, మీరు చేసిన చట్టాలు చెల్లవు, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయి, మీరు లాక్కోద్దండి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయన్నారు. ఇది ఒక కోణం సార్. ఇవన్నీ 9వ షెడ్యూల్ ఇంకా రాలా సార్, రావడానికి కారణాలు ఇంకొకటి చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో ఏం చేశారంటే, ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్లకు ముఖ్యంగా వైద్య విద్యలో రిజర్వేషన్లు ఇచ్చారు సార్. అంటే ఎంబీబీఎస్ సీట్లు రిజర్వేషన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రకటిస్తానే చంపకం దొరై రాజన్ అనే ఒక మహిళ, ఓసీ మహిళ, బ్రాహ్మిన్స్ మహిళ, చంపకం దొరై రాజన్ అనే ఒక మహిళ, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ సార్. ఇక్కడ ఓసీ మహిళను గుర్తుపెట్టుకోండి. ఈ మహిళ ఏం చేసిందంటే కోర్టుకి వేసింది సార్, రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా వాళ్ళకి ఇస్తారు రిజర్వేషన్, అసలు రిజర్వేషన్లు చెల్లవు అని కోర్టుకి వేసింది. వేస్తానికి కోర్టులు ఏం చేసినాయంటే, చంపకం దొరై రాజని చెప్పింది కరెక్టే, ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు, భారత రాజ్యాంగం ప్రకారం సార్. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, ప్రాథమిక హక్కుల్లో 14వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సమానత్వపు హక్కును తెలియజేస్తుంది. అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ సమానమైనప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారు, మాకెందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు, కాబట్టి రిజర్వేషన్లు చల్లవని కొట్టేయండి అని కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే కోర్టు ఏం చేసిందంటే, చంపకం దొరై రాజన్ చెప్పింది కరెక్టే కాబట్టి, ఎందుకంటే సార్ మా కోర్టు ఏం చేసినాయంటే రాజ్యాంగాన్ని బుక్కును బట్టే చెప్పినాయి. 14వ ఆర్టికల్ ప్రకారము మేము ఈ కేసును కొట్టేస్తాము, అంటే ఈ చట్టం చెల్లదు, తమిళనాడు చేసిన చట్టం చెల్లదు. ఎంత ఇస్తారు మీరు రిజర్వేషన్లు? ఇవ్వద్దండి. రాజ్యాంగం ప్రకారం 14వ ఆర్టికల్ ప్రకారం సమానత్వ హక్కుకు విరుద్ధము కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇచ్చిన రిజర్వేషన్ కొట్టేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ దగ్గర పోయినారు. సార్ ఏం సార్ ఇది, మనమేదో దేశ ప్రజల కోసం, బాగోగుల కోసం ఈ భూస్వామ్య చట్టాలు, జమీందారీ చట్టాలు, ఈ రిజర్వేషన్ చట్టాలు చేస్తా అంటే ఈ కోర్టులు ఏం చేస్తున్నాయంటే రద్దు చేస్తున్నాయి సార్, మా చేతిలో ఏమీ లేదు సార్, ఏం చేద్దాం అని జవహర్లాల్ నెహ్రూ అని అడగడం జరిగింది. ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు, మేధావులందరినీ కూర్చోబెట్టాడు. సార్ ఇదంగా ఇది ఇంకా 1951 పీరియడే సార్, మళ్ళీ చెప్తున్నా అంగా అప్పుడే సార్, ఇంకా రాజ్యాంగ పరిషత్ గురించే మాట్లాడుతున్నాం సార్. 1950 జనవరి 6 రాజ్యాంగ పరిషత్ అయిన తర్వాత ఆ రాజ్యాంగ పరిషత్ రచించినటువంటి మేధావులు ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం ఉంది, ఎన్నికలు జరగలా, వీళ్ళందరినీ కూర్చోబెట్టాడు. మనము దేశ ప్రజల కోసం, దేశ ప్రజల బాగోగుల కోసం అద్భుతమైన చట్టాలు చేస్తాంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోర్టులు ఏం చేస్తారంటే కొట్టేస్తున్నాయి. మరి ఏం చేద్దాం దీనికంటే, అప్పుడు కొంతమంది మేధావులు ఏం చేశారంటే, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న మేధావులు ఏం చేశారంటే, సార్ దీనికి ఒకటే ఒక పరిష్కారం సార్, రాజ్యాంగం అనే బుక్లో ఇరికించాలి సార్. అయ్యా రాజ్యాంగం అనే బుక్ ఇప్పుడే కదా రచించడం జరిగింది, మననే కదా మనం 1950 జనవరి 6 నుంచి అమలులోకి తీసుకొని రావడం జరిగింది కదా, మరి ఎట్లంటే ఏం పర్లేదు సార్, రాజ్యాంగాన్ని సవరిద్దాం. సవరించినా కూడా మళ్ళీ కోర్టులు వద్దంటే ఏం చేస్తామయ్యా అంటే, దానికి ఒక ఉపాయం ఉంది సార్. సార్ ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ని ఏర్పాటు చేస్తాం సార్. ఈ షెడ్యూల్లో ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా చట్టాలు చేసినప్పుడు ఆ షెడ్యూల్లో వేసారనుకో సార్, ఆ షెడ్యూల్లో పెట్టారనుకోండి సార్, ఇక ఏ కోర్టులు కూడా న్యాయ సమీక్ష చేయకూడదు సార్. న్యాయ సమీక్ష అంటే ఏదో చెప్తా సార్, ఈ తతంగం అంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చింది ఎగ్జాంపుల్, జవహర్లాల్ నెహ్రూకి అర్థమైంది, ఓహో ఒక షెడ్యూల్ క్రియేట్ చేద్దాం, ఆ షెడ్యూల్లోకి ఈ చట్టాలన్నీ వేసినాం అనుకోండి, కోర్టులు న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదు అని రాద్దాంలే అని చెప్పి, సార్ ఫస్ట్ చెప్పండి న్యాయ సమీక్ష అంటే ఏం చేయండి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకు ఉంటారు సార్, ఎవరైనా బీటెక్ ఈ టెక్నికల్ కోర్స్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉండదు సార్. జ్యుడిషియల్ రివ్యూ అంటాం, న్యాయ సమీక్ష సార్. న్యాయ సమీక్ష అంటే అర్థం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేసిన చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా
రాజ్యాంగానికి లోబడి లేవా అని కోర్టులు తెలియజేసేదే న్యాయ సమీక్ష. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్ ఒక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం, అది రాజ్యాంగానికి లోబడి ఉందా, రాజ్యాంగానికి వెలుపల ఉందా, రాజ్యాంగానికి లోబడి లేదా అని చెప్తుంది చూడు, అది తీర్పులు ఇస్తుంది చూడు, అదే న్యాయ సమీక్ష. ఒకవేళ రాజ్యాంగానికి లోబడే ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం చేసింది కరెక్టే, రాజ్యాంగంలో ఉన్నట్లే ఉంది, రాజ్యాంగాన్ని ధిక్కరించలేదు అంటే రాజ్యాంగం లోబడే ఉంది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం అంటే దాన్ని ఏమంటామంటే సార్ ఇంట్రా వైరస్ అంటాం. సార్ ఈ చట్టాన్ని మేము కొట్టేము, రాజ్యాంగంలో ఉన్నట్లే ఉందయ్యా, రాజ్యాంగానికి ఏమి తూట్లేం పడలేదు, వాళ్ళు రాజ్యాంగంలో ఏం చెప్పినారో దానికి అనుగుణంగా వీళ్ళు చట్టంలో మార్పులు చేసుకున్నారు కాబట్టి కరెక్టే ఇంట్రా వైరస్. అట్టగా సార్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగంలో ఉన్న బుక్లో ఉన్న ఆర్టికల్కు విరుద్ధంగా ఉంది అంటే దీన్ని కొట్టేయండి, దీన్ని తీసేసేయండి, మేము ఒప్పుకోమంటారు చూడండి, దాన్ని అల్ట్రా వైరస్. మళ్ళీ చెప్తున్నా, ఇంట్రా అంటే రాజ్యాంగానికి లోబడే ఉంది, అల్ట్రా అంటే రాజ్యాంగానికి లోబడి లేదు, రాజ్యాంగానికి అనుకూలంగా లేదు అంటే కొట్టేయండి. ఇక చూడండి సార్, బీహార్ ప్రభుత్వం కానీ బెంగాల్ ప్రభుత్వం కానీ జమీందారీ చట్టాలు చేస్తే అది అల్ట్రా వైరస్ అని చెప్పింది. సార్ అల్ట్రా వైరస్ అంటే అర్థమైంది రాజ్యాంగానికి లోబడి లేదు అని చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ మద్రాసు ప్రభుత్వం చేస్తే చట్టాలు, రిజర్వేషన్ చట్టాలు అల్ట్రా వైరస్ అని చెప్పింది. అల్ట్రా వైరస్ అంటే అర్థమైంది రాజ్యాంగానికి లోబడి లేదు కాబట్టి ఆ చట్టాలు కొట్టేయాల. ఇప్పుడు మన జవహర్లాల్ నెహ్రూ ఏం చేసినంటే తెలివిగా ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ను క్రియేట్ చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ షెడ్యూల్ పేరే గుర్తుపెట్టుకోవాలి సార్, ఆ షెడ్యూల్ పేరే ఏదో సార్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోండి, 9వ షెడ్యూల్. ఇది ప్రశ్న సార్. 9వ షెడ్యూల్ సార్ జాగ్రత్తగానండి. ఈ 9వ షెడ్యూల్లోకి ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు కానీ చేసినప్పుడు ఆ చట్టాన్ని ఈ 9వ షెడ్యూల్ లోపలికి కానీ వేసినారనుకో సార్, 9వ షెడ్యూల్ లోపలికి కానీ వేసినారనుకో, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ దీన్ని న్యాయ సమీక్ష చేసే అవకాశమే లేదు సార్. నేను ప్రారంభం గురించి మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ మాట్లాడతాను, జస్ట్ నేను చెప్పేది మాత్రమే వినండి సార్. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా, 28 రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా వాళ్ళు ఈ 9వ షెడ్యూల్లోకి చేర్చినారనుకో సార్, 9వ షెడ్యూల్లోకి ఏదైనా చట్టం చేసినారు అనుకోండి, మళ్ళీ చెప్తున్నా, 9వ షెడ్యూల్లోకి ఏదైనా చట్టం చేసినారు అనుకోండి, 9వ షెడ్యూల్లోకి చేరుస్తానే, 9వ షెడ్యూల్లోకి వేస్తానే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీని మీద న్యాయ సమీక్ష చేయలేవు సార్. న్యాయ సమీక్ష అంటే ఏంది, రాజ్యాంగానికి లోబడి ఉందా, రాజ్యాంగానికి లోబడి లేదా అనే కదా న్యాయ సమీక్ష అంటే. రాజ్యాంగానికి లోబడి ఉంటే ఇంట్రా వైరస్, రాజ్యాంగానికి లోబడి లేకపోతే అల్ట్రా వైరస్ ప్రకటిస్తుంది. అసలు దీన్ని ముట్టుకునే లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను 9వ షెడ్యూల్లో ఒక చట్టం చేసిన సార్, చట్టం చేస్తే నేను పోయి కేసు వేసిన. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, బీహార్లో ఒక జమీందారుల దగ్గర ఉన్న భూములంతా ఒక ఎకరా కట్టి ఊడి పెట్టుకోకూడదు, మీరు రైతులందరూ 10 ఎకరాలు ఉంది, 9 ఎకరాలు నాకు కట్టేయండి అని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సార్ ఒక చట్టము. చేస్తానే నేను నరేంద్ర మోడీ గారితో ఒప్పించుకున్నాను, ఈ చట్టం ఎంతపై 9వ షెడ్యూల్కి వేసినాను అనుకోండి సార్. ఇప్పుడంటే ఖచ్చితంగా ఉంది, అప్పుడు గురించి మాట్లాడతాను. వేసినాను అనుకో, నేను మళ్ళీ ఇంకోటి ఎవరైనా పోయి కోర్టులో వేసినారు, అయ్యా దీనికి రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, మీరు దీని మీద న్యాయ సమీక్ష చేయండి అంటే సార్ ప్రారంభంలో అయ్యో ఇది 9వ షెడ్యూల్లో ఉంది, మా పరిధిలో లేదని చెప్పేది అంటే సార్. నేను ప్రారంభం గురించే మాట్లాడతానా, ప్రజెంట్ కాదు. ప్రజెంట్ మళ్ళీ మార్పులు వచ్చినాయి సార్, ఎందుకు మార్పులు వచ్చినాయి కూడా మాట్లాడతా. ప్రారంభంలో 9వ షెడ్యూల్లోకి ఏవైనా చట్టాలు చేస్తే దాని మీద న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ లేనే లేదు. ఈ విధంగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి చట్టాన్ని సార్ వాళ్ళకు అనుకూలం కోసము ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు ప్రతి చిన్న అంశాన్ని కూడా ఏం చేసినాయంటే 9వ షెడ్యూల్లోకి వేయడం జరిగింది. అన్ని 9వ షెడ్యూల్లోకి వేశారు సార్. 9వ షెడ్యూల్ అంటే ఏంది, కంచె, చుట్టూ కంచె ఉంది, కోర్టు పోయి ఇది ఇక్కడ దాకా పోగలమేమో దాని గురించి సమీక్ష చేయవు. సామాన్యులు ఎంతమంది చట్టాలు వేసినా, ఎంతమంది దాని మీద కేసులు వేసినా 9వ షెడ్యూల్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, 9వ షెడ్యూల్ సార్ ఎప్పటి వరకు ఇది కొనసాగింది సార్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పటి వరకు కొనసాగించాలంటే 9వ షెడ్యూల్లోకి వేసిన ప్రతి చట్టాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం కేంద్ర సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ లేదు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాలి ఈ మాట, ఇది బిట్టు. 9వ షెడ్యూల్ను 1వ రాజ్యాంగ సవరణ చట్టం సార్
ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా ఖచ్చితంగా సార్. మళ్ళీ చెప్తున్నా, పాలిటీలో ఇంపార్టెంట్ బిట్లు 100 బిట్లు చెప్పమంటే అది అతి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 9వ షెడ్యూల్. ఈ 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951వ సంవత్సరంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ను రాజ్యాంగం అనే బుక్లో 8 షెడ్యూల్ తర్వాత 9వ షెడ్యూల్ క్రియేట్ చేశారు. సార్ ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం? మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో? 1951. 1951లో 9వ షెడ్యూల్ క్రియేట్ అయితే 1951 నుంచి 1973 ఏప్రిల్ 24 డేటుతో సహా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పినా కదా సార్, పాలిటీలో 100 బిట్లు తయారు చేయమంటే ఫస్ట్ బిట్టు 9వ షెడ్యూల్ ఉంటుంది, దానికి రిలేటెడ్గా ఇది ఉంటుంది. ఏంటో చెప్తా సార్, జాగ్రత్త వినండి. 1951లో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్ను క్రియేట్ చేశారు. 9వ షెడ్యూల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసి దాంట్లోకి వేసినాయి అనుకోండి, న్యాయ సమీక్ష చేసే అధికారం లేదు ఎవరికి? సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ. ఎంతవరకు సార్? ఈ సంవత్సరం వరకు సార్. 1973 ఏప్రిల్ 24వ తేదీ వరకు కొనసాగింది సార్. దీంట్లో కేస్తే చాలు, కోర్టు న్యాయ సమీక్ష చేసేది కాదు. కానీ 1973 ఏప్రిల్ 24వ తేదీన చారిత్రాత్మకమైన తీర్పు ఉంటుంది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తీర్పు పేరే కేశవానంద భారతి. కొన్ని వందల సార్లు అడిగింటారు సార్. సార్ కేశవానంద భారతి వెరీ 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 ఇంపార్టెంట్. వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు ఇది సార్. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు కొన్ని వందల సార్లు అడిగింటాడు ఎగ్జామ్ హాల్లో. ఈ కేసు మనకు ప్రాథమిక హక్కుల దగ్గర క్షుణ్ణంగా వస్తుంది. ఇక్కడ బేసిక్స్ మాత్రమే నేర్చుకోండి సార్, ఎక్కువ వద్దు. కేశవానంద భారతి అనే వ్యక్తి ఒక ఆధ్యాత్మికవేత్త సార్. ఒక ట్రస్టుకు సంబంధించిన ఆస్తి గొడవలు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పీక్కుంటే దాని మీద కోర్టు కేసు పోవడం జరిగింది, సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది సార్. ఈ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వ కేసులో ఏ సంవత్సరము? 1973 ఏప్రిల్ 24వ తేదీన ఒక తీర్పు ఇచ్చినాడు. సార్ అప్పటి న్యాయమూర్తి అవన్నీ క్షుణ్ణంగా మాట్లాడదాం. అప్పుడు 1973 ఏప్రిల్ 24వ తేదీన, మళ్ళీ చెప్తున్నా సార్, 1973 ఏప్రిల్ 24వ తేదీన ఒక కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. ఆ కేసు పేరే కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయ్యా మీరు ప్రతి అంశాన్ని 9వ షెడ్యూల్లోకి వేస్తున్నారు. నేను ఈ రోజు నుంచి ఏం చెప్తానంటే, మీరు 9వ షెడ్యూల్లోకి వేసేటువంటి చట్టాలు ఒకవేళ మౌలిక రాజ్యాంగానికి భంగం కలిగితే 9వ షెడ్యూల్లో వేసిన ప్రతి చట్టాన్ని మేము న్యాయ సమీక్ష చేస్తాం. కొన్ని వందల సార్లు అడిగారు సార్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి సార్. 1951 నుంచి 1973 ఏప్రిల్ 24 వరకు ఎవరైనా చట్టాలు వేసేవాళ్ళు. ఎతకరావడము, ఏదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం వినడము, ఎతకొచ్చి దీంట్లోకి వేసేవాళ్ళు 9వ షెడ్యూల్లోకి. ప్రతిదీ ఎక్కువైపోయింది 9వ షెడ్యూల్లో. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసులో ఆ కేసు పూర్వపరాలు ప్రాథమిక హక్కుల్లో మాట్లాడతా. ఇక్కడ 9వ షెడ్యూల్ గురించి మాత్రమే గుర్తుపెట్టుకోండి. 1వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1951లో 9వ షెడ్యూల్ క్రియేట్ అయితే, ఈ కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయ్యా మీరు వేసే ప్రతి చట్టము 9వ షెడ్యూల్ వేస్తున్నారు కదా, ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలు మౌలిక రాజ్యాంగానికి భంగం కలిగితే ఖచ్చితంగా దీని మీద కూడా న్యాయ సమీక్ష చేస్తాను. ఒకవేళ రాజ్యాంగానికి లోబడి ఉంటే ఇంట్రా వైరస్ అని ఒప్పుకుంటాం. లేదు సార్, రాజ్యాంగానికి లోబడి లేదనుకో అల్ట్రా వైరస్ అని ఆ చట్టాన్ని కొట్టేసే అధికారం మాకుంటుంది, మాకంటే సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉంటుంది అని కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసులో స్పష్టంగా చెప్పారు. సరే ఏ సంవత్సరంలో? 1973 ఏప్రిల్ 24. రేపు స్టేట్మెంట్ అడుగుతారు, రేపు ఎగ్జామ్ హాల్లో. ఒక స్టేట్మెంట్ చదవండి సార్. 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలపైన కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం లేదు. ఒక స్టేట్మెంట్ సార్, ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలకు న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు స్టేట్మెంట్లో ప్రారంభంలో అనేటువంటి పదం కనపడింది అనుకో, ఓకే. ప్రారంభంలో 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు న్యాయ సమీక్ష లేదు, కరెక్టే.
ప్రస్తుతం 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలకు మౌలిక రాజ్యాంగానికి భంగం కలిగితే న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంది. కరెక్ట్, రెండు స్టేట్మెంట్లు కరెక్టే సార్. మళ్ళీ చెప్తున్నా, ప్రారంభంలో 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలకు న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు లేదు, కానీ ప్రస్తుతం ఉంది. ఏ కేసు నుంచి ఉంది? 1973 ఏప్రిల్ 24వ తేదీన కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు నుంచి ఉంది. అనగా 1973 ఏప్రిల్ 24లో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో సార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అత్యధిక న్యాయమూర్తులు ఇచ్చిన కేసు కూడా ఇదే. మాట్లాడుతుంది దాని గురించి సార్. ప్రాథమిక హక్కులు కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఇక నుంచి మీరు 9వ షెడ్యూల్లోకి ఏ అంశాన్ని చేర్చినా మౌలిక రాజ్యాంగానికి భంగం కానీ కలిగితే న్యాయ సమీక్ష చేస్తాం. ఒకవేళ అనుకూలంగా ఉందా ఇంట్రా లేదా అల్ట్రా అని చెప్తామని స్పష్టంగా చెప్పిన కేసు సార్. ఇదే 9వ షెడ్యూల్లో ఇదే కేసులో ఇటీవల 2007వ సంవత్సరంలో ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్. ఐఆర్ కోయల్హో వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసు సార్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసు ఇది కూడా గుర్తుపెట్టుకొని, ఇది కూడా కొన్ని వందల సార్లు అడిగాడు సార్. ఈ కేసులో కూడా మళ్ళీ స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఈ కేసు ఏంది? ఐఆర్ కోయల్హో వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసులో కూడా 2007వ సంవత్సరంలో ఏం చెప్పిందంటే, అయ్యా 1973 ఏప్రిల్ 24వ తేదీన స్పష్టంగా కేశవానంద భారతి కేసు ఇచ్చారు కదా, ఈ నుంచి 1973 ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏ చట్టాన్నైనా మీరు 9వ షెడ్యూల్ కేసినారనుకో మేము న్యాయ సమీక్ష చేస్తాం సార్. మాకు అదంతా పనిలే యాదంతో ఇది చెప్తాను. ఐఆర్ కోయల్హో వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసులో ఏం చెప్తానంటే 1973 ఏప్రిల్ 24వ తేదీ తరువాత సార్. అంతకుముందు పనిలే, ఎందుకంటే అంతకుముందు ఎవరు చెప్పారు? కేశవానంద భారతి చెప్పింది. కేశవానంద భారతి వ్యక్తి సార్ మగ వ్యక్తి, ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ట్రస్ట్కి సంబంధించిన కేసు అది సార్. 1973 ఏప్రిల్ 24వ తేదీ తర్వాత మీరు ఎవరైనా 9వ షెడ్యూల్లో ఏదైనా అంశాన్ని చేర్చారనుకోండి మేము ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేస్తాం. ఎందుకు సార్ ఈ డేట్ వేసుకున్నారంటే చారిత్రాత్మకమైన డేటు. 1973 ఏప్రిల్ 24వ తేదీన వచ్చిన తీర్పు ఏంది? కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు. ఈ తీర్పు ఏం చెప్తుంది? 9వ షెడ్యూల్ కేసినారా మేము న్యాయ సమీక్ష చేస్తాం, మీరు ఇంతకుముందు చేయలా ఇప్పుడు నుంచి చేస్తామని చెప్పారు. కాబట్టి మళ్ళీ పునర్గా అంటే ఇంకొకసారి గుర్తు చేసింది ఆ కేసు ఐఆర్ కోయల్హో వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసు. ఈ రెండు కేసులు కొన్ని వందల సార్లు అడిగాడు. మళ్ళీ చెప్తున్నా సార్, ఏంలే ఎట్లుంటాయంటే ప్రశ్నలు ఇక్కడ చూడండి సార్. 9వ షెడ్యూల్కి సంబంధించిన కేసులు గుర్తించండి. సంబంధించిన 9వ షెడ్యూల్కి ఇది రెండు కేసులు కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు సార్. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ కేసు కానీ ఐఆర్ కోయల్హో వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసు కానీ ఈ రెండు కేసులు 9వ షెడ్యూల్కి సంబంధించినవే. ఇక చూడండి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 69% ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది సార్. 69% ఎక్కడ ఎన్నో సంవత్సరంలో? 1995లో. చూడండి, 76వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సార్. 76వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము 1995లో తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చింది. నిజానికి పోతే రిజర్వేషన్లు 50% కంటే పెంచకూడదు, కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 69% పెంచేసింది 95లో 76వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. ఎక్కడ చేసినారు? 9వ షెడ్యూల్లోకి చేర్చారు. 9వ షెడ్యూల్లోకి చేరిస్తే ఇంకా మాకేం భయం లేదులే, మమ్మల్ని ఏమనలే, 9వ షెడ్యూల్ చేసినాం కదా న్యాయ సమీక్షను తప్పించుకున్నాం అనుకున్నారు. కానీ సార్ అదో 1973లో చెప్పినారు కదా ఏప్రిల్ 24వ తేదీన 9వ షెడ్యూల్లోకి చేర్చిన అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే మేము న్యాయ సమీక్ష చేస్తామని చెప్పినారు కదా. చేసి ఈ అయ్యా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మీరు చేసిన రిజర్వేషన్లు తప్పు, ఎందుకనగా రాజ్యాంగంలోనే మేము ఇది ఇచ్చినామయ్యా 50% కంటే రిజర్వేషన్లు పెంచకూడదు. మీరెట్లా 59% అంటే రాజ్యాంగానికి లోబడి లేదు. రాజ్యాంగం మీరు 50% పెట్టుకోండి, మిమ్మల్ని ఏం మాట్లాడము. మీరు 50% పెట్టుకుంటే సరిపోతుంది, కానీ 50% కంటే అబ్బో ఉంది. కాబట్టి 76వ రాజ్యాంగ సవరణ చట్టం మేము ఒప్పుకోమని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. 9వ షెడ్యూల్లో చేరిస్తే ప్రస్తుతము 9వ షెడ్యూల్లో చేరిస్తే ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేసే అవకాశము కోర్టులకు ఉంది. ఎప్పటి నుంచి ఉంది? 1973 ఏప్రిల్ 24 నుంచి ఉంది. ఆ డేట్ ఏంది? కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం సార్. మళ్ళీ ఆ గుర్తు చేసిన కేసు ఏంది? అదో ఐఆర్ కోయల్హో వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఏ సంవత్సరంలో వచ్చింది? 2007లో వచ్చింది. అదో మేము ఈ డేట్ నుంచి తీసుకుంటున్నాం. ఈ డేట్ నుంచి ఎవరైనా చేర్చారనుకో ఏం లేదు సార్, మనం ఇప్పుడైనా పోవచ్చు. ఎందుకంటే ఇదే చెప్తాంది. 2007లో ఏం చెప్పింది?
73 ఏప్రిల్ 24 తర్వాత చేర్చిన ఏ చట్టాన్ని మేము న్యాయ సమీక్ష చేస్తాం సార్. ఇది 2007 కదా, మరి ఇదో 95లో వచ్చిన చట్టాన్ని కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం వీళ్ళకు ఉంది. ఎందుకు? ఇదే కేసులో చెప్పింది సుప్రీంకోర్టు, అయ్యా 73 ఏప్రిల్ 24 తర్వాత చేసిన ఏ చట్టం అయినా మేము న్యాయ సమీక్ష చేస్తాం, అంతేగాని ఇప్పుడు చేర్చే చట్టం కాదు. 73 ఏప్రిల్ 24 తర్వాత ఏదైనా చేర్చుకోండి మీరు, ప్రతి దాన్ని మేము న్యాయ సమీక్ష చేస్తాం. ఎప్పుడో 74లో చేర్చారనుకో, ఇప్పుడు కూడా మేము న్యాయ సమీక్ష చేస్తాం. ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే, ఒకవేళ దాన్ని ఆల్ట్రా వైరస్గా దాన్ని కొట్టేస్తాం సార్. అనుకూలంగా ఉందనుకో ఇంట్రా వైరస్ అని ఏ కేసులో చెప్పడం జరిగింది? IRPOLO కేసు. అంటే నువ్వు ఎప్పుడు చేర్చినా ఇబ్బందిరా, ఇప్పుడైనా దాన్ని ఏం చేయొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు. దేని ప్రకారం? IRPOLO వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసు. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన 9వ షెడ్యూల్లో ప్రారంభంలో 13 అంశాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 284 284 అంశాలు ఉన్నాయి సార్. అంటే చూడండి, ఎన్ని ప్రతి ఒక్కరూ చట్టం చేయడం, దాంట్లో చేయడం, దాంట్లో వేస్తే కోర్టు పోలేమనుకున్నారు. కానీ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వ కేసులో మాత్రం పోతాము, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే లోపల పోయి దాన్ని రద్దు చేసే అధికారం మాకు ఉంటుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ IRPOLO వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కేసులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఇక్కడి వరకు నేర్చుకోండి 9వ షెడ్యూల్. ఇంకా డీటెయిల్గా మనకు చట్టాలు వస్తాయి, ప్రాథమిక హక్కులు వస్తాయి, నిర్దేశక నియమాలు వస్తాయి, అక్కడ మాట్లాడదాం. ఇక్కడ ఈ బేసిక్ నాలెడ్జ్ చాలు మీకు, ఇంతకు మించి ఏం నేర్చుకోవద్దండి. 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. 9వ షెడ్యూల్ ప్రత్యేకింది, న్యాయ సమీక్ష చేయలేము, కానీ ప్రస్తుతం చేయొచ్చు. 2 కేసులు, ఒకటి కేశవానంద భారతి, 2 IRPOLO కేసు. ఈ 2 తప్ప వేరేది ఏమి నేర్చుకోవద్దండి. ఇప్పటి వరకు బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. నెక్స్ట్ షెడ్యూల్ 10వ షెడ్యూల్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా కొన్ని వందల సార్లు అడిగారు సార్, చాలా సార్లు సార్. ఒక్కటే బ్రెయిన్లో ఫిట్ చేయండి. పార్టీ ఫిరాయింపుల గురించి తెలియజేస్తున్న చట్టం సార్. ఏంటి సార్ పార్టీ ఫిరాయింపులు? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. ఇప్పుడు బ్రెయిన్లో ఫిట్ పార్టీ ఫిరాయింపులు సార్. ఏం నేర్చుకోద్దండి. ఏంది పార్టీ ఫిరాయింపులు అంటే? ఏం లేదు సార్, ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి వేరొక పార్టీలోకి ఫిరాయిస్తాడు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ప్రతిపక్షానికి సంబంధించిన ఒక అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ ఓడిపోతానే అధికార పక్షం పార్టీలోకి జాయిన్ అవుతాడు. జాయిన్ అయిపోవడం వల్ల అధికార పార్టీకి సంబంధించిన అంశాలు లబ్ధి పొందుతాడు. దీన్ని గమనించినటువంటి రాజీవ్ గాంధీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక హర్యానా రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక రోజులో 3 పార్టీలు మారినాడు. ఇట్లాంటివన్నీ గమనించినటువంటి రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే, అసలు 10వ షెడ్యూల్ ఎప్పుడు క్రియేట్ అయింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ బేసిక్స్ మీకు పార్టీ ఫిరాయింపులు అన్నప్పుడు చక్కగా మాట్లాడతా, పార్లమెంట్ వచ్చినప్పుడు. ఇక్కడ వద్దు, పార్టీ ఫిరాయింపుల చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ షెడ్యూల్ చెప్తుంది? 10వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే షెడ్యూల్ 10వ షెడ్యూల్. అసలు ఎప్పుడు వచ్చింది? వెరీ ఇంపార్టెంట్ సార్. 52వ రాజ్యాంగ సవరణ చట్టం. 52వ రాజ్యాంగ సవరణ చట్టం వెరీ 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 ఇంపార్టెంట్. 1985. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985వ సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది సార్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి క్షుణ్ణంగా వివరిస్తున్న షెడ్యూల్ ఏంది? 10వ షెడ్యూల్. మళ్ళీ చెప్తున్నా సార్, 10వ షెడ్యూల్ అనగానే 1985 రావాలా? ఇంకంతే సార్, బ్రెయిన్లో ఫిట్ చేయాలా. కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగింటారు, అంత ఇంపార్టెంట్. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1985వ సంవత్సరంలో 10వ షెడ్యూల్ క్రియేట్ అయింది. ఎవరి ప్రధానమంత్రిగా? రాజీవ్ గాంధీ కాలంలో. సార్ పార్టీ ఫిరాయింపులు అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి ఆయారం గయారం అంటే రావడము పోవడము జరిగిపోతాని. ఈ విధంగా పార్టీ ఫిరాయింపులను నిరోధించాలా అనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1985వ సంవత్సరంలో ఒక షెడ్యూల్ క్రియేట్ చేయడం జరిగింది, 10వ షెడ్యూల్. సరే, యాక్చువల్గా దాని గురించి మళ్ళీ మనం మాట్లాడతాం, ఎందుకంటే 102 ఆ 2 ఏం చెప్తుంది సార్? దాని ప్రకారం 191, 2 ఇవి ఆర్టికల్స్, అక్కడ మనం మాట్లాడదాం. ఇక్కడ మీరు బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఇక్కడ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ మీరు ఏం చేయాలంటే 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం. సార్ 10వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం
పార్టీ ఫిరాయింపులను ఏ షెడ్యూల్ ప్రకారం క్రియేట్ చేశారు? సార్ 10వ షెడ్యూల్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరం? 1985. అయితే 1985 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులు క్రియేట్ చేస్తే అప్పటికి అది జరిపోయింది. కానీ కొంతమంది మహా తెలివైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఈ చట్టం నుంచి తప్పించుకోవడానికి వేరొక మార్గాన్ని ఎంచుకున్నారు. దీన్ని గమనించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అరే వీళ్ళు ఇట్లా తప్పించుకుంటున్నారని చెప్పి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది 91వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు అడిగాడు. ఏ సంవత్సరము? 2003 సార్. మనం మళ్ళీ మాట్లాడతా, మీరు ఇక్కడి వరకు బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. ఇప్పుడే గతంలో మనం మాట్లాడుకున్న భాషల దగ్గర 92వ రాజ్యాంగ సవరణ చట్టం. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధకాన్ని గురించి తెలియజేస్తున్న షెడ్యూల్ 10వ షెడ్యూల్ క్రియేట్ అయింది సార్. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం ఈ 10వ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎందుకనగా అప్పుడు ఈ దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా చేసుకుని పార్టీలు ఫిరాయిస్తున్నారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కాలంలో ఈ రాజీవ్ గాంధీ కాలంలో చేసినటువంటి 52వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం? 91వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరం? 2003. నేను మళ్ళీ క్షుణ్ణంగా అక్కడ మాట్లాడతా. అసలు పార్టీ ఫిరాయింపులు అంటే ఏంది, ఎందుకు మారుతారు, ఆ మారినప్పుడు వాళ్ళకు వర్తించేటువంటి నిబంధనలు ఏమి, దేన్ని సాటిస్ఫై చేసి మారాలా, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడాలి. ఇక్కడ వరకు ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. ఇంతకు మించి మీరు ఏమి నేర్చుకోద్దండి. 10వది అంటే ఎన్నోసార్లు ఈ రెండు సార్ బేసిక్ బిట్లు చెప్తున్నా కదా. బేసిక్ బిట్లు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇవన్నీ బేసిక్ బిట్స్ సార్. గ్రూప్ 2 వాళ్ళకైతే ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది అంతే, ఇంకేం లేదు, అంత ఇంపార్టెంట్. 52, 91 10వ షెడ్యూల్. సరే ఇక లాస్ట్ 11వ షెడ్యూల్ సార్. 11వ షెడ్యూలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్రియేట్ అయింది సార్. ఏ సంవత్సరంలో అంటే 1992. ఇది మనకు గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి మాట్లాడుతుంది. ఈ గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎన్ని రకాలు, వాటి విధులేమి, ఆ 29 విధులు ఏ విధంగా ఉంటాయి, వాటిని గురించి క్షుణ్ణంగా తెలియజేస్తున్న షెడ్యూల్ ఏంది? 11వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ అనగానే గ్రామీణ స్థానిక సంస్థల గురించి మాట్లాడుతుంది. ఇది బిట్టు సార్. ఇంకేం తెచ్చుకోవద్దండి. మనకి సపరేట్గా 15 మార్కులు సార్. పాలిటీలో ఎవరికైనా సులభంగా మార్కులు తెచ్చుకోవాలంటే 15 మార్కులు. మీరు పాలిటీ అంటేనే గ్రూప్ 2లో 15 మార్కులు గ్యారంటీ. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఖచ్చితంగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. అది 15 మార్కుల ప్రశ్న సార్. బాగా తొందరగా కంప్లీట్ చేయాలంటే సిలబస్ ఆ చాప్టర్ చదువుకుని సార్. సరే మాట్లాడదాం. 11వ షెడ్యూల్ అనగానే 73వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుకు రావాలా, 1992వ సంవత్సరం గుర్తుకు రావాలా? అసలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1992లో 11వ షెడ్యూల్ క్రియేట్ చేయడం జరిగింది. గ్రామీణ స్థానిక సంస్థలు వాటి విధుల గురించి తెలియజేస్తుంది. 29 విధులు ఉంటాయి. ఆ విధులను క్షుణ్ణంగా మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ సార్, అంతే, ఏం నేర్చుకోద్దండి సార్. నెక్స్ట్ లాస్ట్ షెడ్యూలు 12వ షెడ్యూలు. ఇది అదో 73 అయిపోయింది కదా. ఇది 74వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. సేమ్ 1992వ సంవత్సరంలో చేశారు సార్. అమల్లోకి వచ్చింది 93లో. అది మళ్ళీ మాట్లాడదాం, అదొద్దు. ఇక్కడ ఏ సంవత్సరంలో చేసిన చట్టం అని గుర్తుపెట్టుకోండి అంతే. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో సంవత్సరంలో చేయడం జరిగింది సార్. ఇదేంటంటే పట్టణ స్థానిక సంస్థల గురించి మాట్లాడుతుంది. పట్టణ స్థానిక సంస్థలు ఎన్ని రకాలు, వాటి విధులు ఏంటి, వాటి గురించి క్షుణ్ణంగా వివరిస్తున్నటువంటి షెడ్యూల్ ఏంటంటే 12వ షెడ్యూల్ సార్. మొత్తం ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, ఎంత ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్. 8 షెడ్యూల్ మామూలే సార్. 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల వచ్చింది సార్. 10వ షెడ్యూల్ చూడండి, 52వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల వచ్చింది. దీంట్లో మార్పులు వచ్చి 91వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల వచ్చింది. ఇక్కడ చూడండి 11వ షెడ్యూల్ 73, 12వ షెడ్యూల్ 74 సార్. ఇది 1992, ఇది 1992 సార్. ఇది 1985 సార్. ఇక్కడ 2003 సార్. ఇక్కడ 1వది 1951 సార్. ఇట్లా రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ ఎవరికైనా గుర్తుకుంటాయి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 పాలిటీ. మీరు ఎన్నేళ్ళైనా మర్చిపోరు, కానీ విని వదిలేస్తే మాత్రం గుర్తుకుండదు.
పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి మనకు 12 షెడ్యూల్కి సంబంధించి. ఇక షెడ్యూల్ ఓవరాల్గా కంప్లీట్ అయినాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం ఆ పాఠ్యాంశాలు ఏమైనా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక, ఆ రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న అంశాలేమి వాటి గురించి క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత దాని తర్వాత ఆర్టికల్స్ వస్తాయి. 395 ఆర్టికల్ నేర్చుకోవాలి సార్. ఆర్టికల్ నేర్చుకోవడమే కాదు, అంతర్లీనంగా ఏముందో కూడా గుర్తుపెట్టుకోవాలా. నేర్చుకున్నాం పాలిటీ కానీ ఏదైనా కానీ ఎలాబరేటెడ్గా నేర్చుకున్నాం, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనం 80% మార్కులు స్కోర్ సాధించాలి. ఆ సాధించడం కోసమే బాగా అధ్యయనం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.